మాజీ మంత్రి విడదల రజని వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డారు. బాధితుడు ఎస్ఎంఎస్ సుభాని వైసీపీ నాయకుల బతుకులే ఫేక్ అని మండిపడ్డారు. చంద్రబాబు నాటిన మొక్కనని చెప్పుకొని వైసీపీలో చేరి అక్కడ మర్రి రాజశేఖర్ కు వెన్నుపోటు పొడిచి చిలకలూరుపేట నియోజకవర్గంలో అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించింది మీ నాయకులు కాదా అని ప్రశ్నించారు. రజని మోసాలకు వైసీపీ నాయకులు కూడా బలయ్యారని తెలిపారు. బాధితులందరూ ఆమె మోసాలను బయటపెడుతుంటే ఎందుకంత ఉలుకు అని ప్రశ్నించారు. ఆమె అరాచకాలను భరించలేకే చిలకలూరుపేట ప్రజలు చీకొట్టారని, అందుకే గుంటూరు పోయి అక్కడ ఓడిపోయారన్నారు. రజని మోసం చేశారని టీడీపీ నాయకులు ప్రతిపాటి పుల్లారావు చెప్పారని, దాన్ని బట్టే ఆమె ఎంత దుర్మార్గురాలో అర్థమవుతోందన్నారు. అవినీతి అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరన్నా ఉన్నారు అంటే మీరు, మీ నాయకురాలు, మీ నాయకుడు. ఇది జగమెరుగు సత్యం. ఎలా అనేదానికి ఒక చిన్న వివరణ అందజేస్తున్నాను. 2018 దాకా తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ తర్వాత 19లో వాడికి వెళ్ళి అక్కడ సీటు తెచ్చుకోవడం జరిగింది. మీరు తెచ్చుకున్న తర్వాత మర్రి రాజశేఖర్ గారిని ఆయన్ని మా తండ్రి లాంటి అని చెప్పేసి పని చేయించుకున్న తర్వాత మీ అవసరం తీరి మీరు గెలిచిన తర్వాత ఆయన్నే చేయలేదని చెప్పేసి ఆయన పక్కన పెట్టి మీరు మీ అవినీతి సామ్రాజ్యాన్ని విశృంఖలంగా చేశారు. అది పేట ప్రజలు మొత్తం చెదరించుకునే పరిస్థితి వచ్చినప్పుడు అది గ్రహించిన వైసీపీ అధిష్టానం మిమ్మల్ని గుంటూరు మార్చారు. గుంటూరు మారిస్తే అక్కడ సరైన బుద్ధి చెప్పారు ప్రజలు మీకు. ఇది మీకు తెలుసు.